హుజూర్నగర్లో 20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యంగా కాళేశ్వరం ఎక్కువ కమిషన్ వస్తుందనే కాళేశ్వరం కట్టారు. వచ్చే వానాకాలం నాటికి 3 బ్యారేజీలు పునర్నిర్మిస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యంగా గతంలో జరిగినటువంటిది ఇప్పుడు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాకివ్వండి, మేము నడుపుతాం, నీళ్లు రైతులకు ఇస్తాం అని చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి 1400 కోట్లు లంచం తీసుకున్నారని కేసీఆర్ బిడ్డ కవిత చెప్పారన్నారు. 1400 కోట్లు బాండ్ల ద్వారా పార్టీకి నిధుల రూపంలో రావడం జరిగింది. దాన్ని వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి అక్క, అమ్మ, కాబోయే ముఖ్యమంత్రి కావున ఆమె చెప్పినట్టుంది. ఆ అకౌంట్లో చూస్తే డబ్బులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరంలో భాగమైన ఈ 3 బ్యారేజీలను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఐఐటి బాంబే, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సలహాల మేరకు టెస్టింగ్, పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అన్నారం, సునీల్లా బ్యారేజీలు కూడా సరిగా లేవని నిపుణులు చెప్పారన్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ చెప్పినట్లుగా పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోస్తే అవి కూలిపోతాయని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారని, తాము ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేయమని ఉత్తమ్ చెప్పారు. ఎస్ఆర్విసి స్టేజ్ 2 నుంచి సూర్యాపేటకు నీళ్లు వస్తున్నాయని, కానీ అవి కాళేశ్వరం నీళ్లు కావని స్పష్టం చేశారు. హరీష్ వస్తారంటే పిఏలో చర్చిద్దాం. 14 కోట్లు ఎలా వచ్చాయి మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు. అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతిని బయటపెట్టండి అంటూ బాధ్యులను తేల్చి అరెస్టు చేయండి ఈటల రాజేందర్ గారు, ఎంపీ గారు చెప్తున్నారు. మల్కాజ్గిరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని బయటపెట్టి బాధ్యులను తేల్చి అరెస్ట్ చేయండి, అంతే తప్ప రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు డిమాండ్ చేశారు. చుక్క నీరు నిల్వ చేయకండి, నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి అని చెప్తున్నాం, మీకు తెలుస్తుందా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడారు. నేను పనిచేయాల్సిన వారిని అడుగుతున్నా, దేవాదులకు బ్యారేజ్ లేదు, లేకుండా నీళ్లు పంపు చేస్తున్నారు. మేడిగడ్డలో నీళ్లు నింపమని అడగడం లేదు, కిందకు పోతున్న నీళ్లను పంపు చేయమని అడుగుతున్నా. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బీజేపీ చేయబోతుంది. నీ కిందకు నీళ్లు వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రజల కోసం వస్తే కేసీఆర్ లాంటి వాడే కథమయ్యిండు. సందర్భం వస్తే పాతాళంలో పాతర వేస్తారని కూడా హెచ్చరించారు. నేను తెలంగాణ ముద్దుబిడ్డను, ఉద్యమకారుని, అదే నా గుర్తింపు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని అన్నారు. AK-47 కవిత మీద పెట్టిన రాజేందర్ రాజీ పడడు. కణత మీద పెట్టిన కణత మీద పెట్టిన రాజేందర్ రాజీ పడడు. ధర్మం కోసం, ప్రజల కోసం ఎంతకైనా సిద్ధం అవుతానని చెప్పాడు. ఈ అక్క రాజ్యం రాబోతుంది అతి త్వరలో అని కవిత గారు చెప్తున్నారు. అక్క రాజ్యం అంటే ఏంటో, అమ్మ రాజ్యం ఏంటో అని చెప్పేది గత పాలకులను చూసి ఈమె చెప్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఈ యొక్క నియామకాలు రకరకాలైనటువంటివి, దాంట్లో మీద విలేకరులు చాలా రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా విలేకరులను అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ను ఆడిపోసినటువంటి వాళ్లకు రకరకాలైనటువంటి కేసులు పెట్టడం, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. అది నిజంగా ఎలా ఉందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొంత సంయమనంతో రాజకీయ నాయకులు కానీ, జర్నలిస్టులు కానీ పాటించాలి. ఒక పార్టీ కొమ్ము కాస్తూ వేరే పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. నమస్తే. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, లేదా విమర్శ ఉంటే సద్విమర్శ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.